హరే కృష్ణ మ్యామ్. మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. హరే కృష్ణ మ్యామ్. అనన్య నిర్మలమైన భక్తి యోగము ద్వారా నన్నే నిరంతరము భజించువాడును ఈ మూడు గుణములకు పూర్తిగా అతీతుడైన వాడను అగు పురుషుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును అని అంటున్నాడు. అంటే సచ్చిదానంద ఘన పరమాత్మని యొక్క ప్రాప్తి అంటే ఇక్కడ మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయము, అనన్య భక్తి అని చెప్తున్నారు కదా. మరి ఈ అనన్య భక్తి అంటే ఏంటి? దీన్ని ఒక గృహస్థుడు ఎలాగా పాటిస్తాడు, లేదా ఒక సన్యాసి ఎలా పాటిస్తాడు అని కనుక మీరు అంటే రెండు ధర్మముల వారు ఎలా పాటిస్తారని గమనించుకుంటే ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. అనన్య భక్తి ఎలా ఉంటుంది అంటే ఎదుటి వారిలో మంచి చెడు అనేది చూడకుండా ప్రేమించడం. ఎదుటి వారిలో మంచి చెడు అనేది చూడకుండా ప్రేమించడం. నిరంతరము భజించువాడును అని ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను. ఒక వివాహిత తన భర్తయే దైవం అని అనుకుంది అనుకోండి, అవునా? ఇప్పుడు అతనిలో చాలా చెడ్డ గుణాలు ఉన్నాయి. ఆమెను నిందిస్తూ ఉంటాడు, ఆమెను ఎక్కిరిస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళ కుటుంబ వ్యవహారాలు, వాళ్ళ పుట్టింటి వాళ్ళని ఎక్కిరిస్తూ ఉంటారు, లేదా డబ్బులు ఇవ్వకుండా తాగి వచ్చి కొడుతూ ఉంటాడు. ఇలాగ రకరకాల ఉన్నాయి. కానీ ఆమె అతని పట్ల చాలా సౌమ్యంగా, చాలా ప్రేమగా ఉంటుంది. తన విద్యుత్ కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది చూసిన లోకం ఏమనుకుంటుందండి? ఈమెకి బతకడం చేత కావట్లేదు, భర్తని అదుపులో పెట్టుకోలేకపోతోంది, ఈమె జీవితం చాలా నాశనం అయిపోయింది, రైట్? ఇంకా మనిషి పుట్టిందెందుకు, శరీరాన్ని ఆ మాత్రం సుఖం లేకుండా, ఆ మాత్రం ఆనందం లేకుండా ఇలాంటి దుర్భరమైన జీవితం ఎందుకు అని అంటారు. లోకంలో ఇదే కదా అనేది. దానివల్ల ఏమవుతుంది? గొడవలు అవుతాయి, ఇవన్నీ అవుతాయి. మరి ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నారు అంటే అనన్య భక్తి. ఇదే మీరు లైఫ్ ని, ఇప్పుడు పరమాత్ముడు అంటే కృష్ణుడే ఉన్నాడు. ఇప్పుడు మీరందరూ కృష్ణుని ఇష్టపడాలి, అదే కదా మనం ఇప్పుడు మామూలుగా అయితే భక్తి సేవ, భక్తియుత సేవ చెయ్యాలి అని అంటున్నాం. పరమాత్ముని యందు ప్రేమ ఉండాలి అని అంటున్నాం, రైట్? ఇప్పుడు పరమాత్ముని యందు ప్రేమ ఎంతమందికి ఉంటుంది? అందరూ చూడండి, కృష్ణ పరమాత్ముడైనా కావచ్చు, ఏ రూపంలో అయినా దైవాన్ని కొలిచినా మాకు కష్టాలు ఉండకూడదు, మాకు నష్టాలు ఉండకూడదు, మాకంతా మేమన్నట్టుగా కలిసి రావాలి, ఇలానే కదా. దానికోసమే కదా ఆయన్ని ఆ సేవిస్తున్నారు, లేదా భక్తితో ఉంటూ ఉన్నారు. అంటే ఇది అనన్య భక్తి అవ్వట్లే. ఎందుకంటే ఆయనకి రూపం లేదు. రెండు, చిన్నప్పటి నుండి నీ యొక్క ప్రభావం ఏంటంటే పరమాత్ముడు అనేవాడు ఉన్నాడు, ఆయన మనకన్నా బలశాలి, ఆయనే ఇస్తాడు కాబట్టి ఆయన్ని ఆశ్రయిస్తే ఏదో ఒకటి పొందొచ్చు అని చెప్తున్నారు కాబట్టి ఆశ్రయిస్తున్నాం. కొంతమంది చూడండి, ఇప్పుడు కృష్ణుని పూజిస్తే ఏం రావట్లేదు, శివుడిని పూజిస్తే వస్తుందంటే మళ్ళీ శివమాల వేసుకుంటారు. ఆ శివమాల వేసుకున్నాం, మాకేమీ కుదరలేదు, అమ్మవారి మాల వేసుకున్నామని ఇలాగా మార్చేస్తూ ఉంటారు. ఇవన్నీ అనన్య. ఇప్పుడు అప్పుడు ఏమైంది? పరమాత్ముని కూడా నువ్వు సహజంగా మీ భర్తలానే ట్రీట్ చేస్తున్నావు కదా. ఇస్తేనేమో ఓకే, ఇవ్వకపోతే ఇంకో రూపంలో పరమాత్మ చైతన్యం కోసం ప్రయాణం చేస్తుంది. అలాగే బాహ్య సహజంగా కూడా ఇక్కడ భర్త అన్ని సౌఖ్యములు ఇచ్చారనుకోండి, ఓకే, వెల్ అండ్ గుడ్. మీకు నచ్చినట్టు ఉన్నారనుకోండి, ఓకే. లేదనుకోండి, ఈ రోజుల్లో ఆల్టర్నేటివ్స్ చూస్తున్నారు, లేదా విడాకులు చూసుకుంటున్నారు, లేదా ఇక రకరకాల వాళ్ళ యొక్క స్థితిని బట్టి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇలా చేసే వాళ్ళు ఘన సచ్చిదానంద పరమాత్ముని చూడలేరు. వాళ్ళ వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఎందుకని అంటే
ఆ భర్తలో ఉన్న చైతన్యం దైవం అని నమ్మిన తర్వాత, దైవం ఏం చేసినా దైవమే ఆధారం అని అనుకున్నప్పుడు, అతను ఏమిచ్చినా ఓకే, ఏమి ఇవ్వకపోయినా ఓకే. కొట్టినా అంతే, తిట్టినా అంతే, ఏమైనా ఆమె మనస్సులో ఈసుమంత ద్వేషభావం ఉండదు. 2, సరిచేయడానికి తన శాయశక్తులా, తన విద్యుత్ ధర్మంగా, తన భార్యగా, తన ఇల్లుని నడిపించుకోవడానికి తను చేయాల్సిన పోరాటం తను చేస్తూనే ఉంటది తప్ప, అతన్ని ద్వేషించదు, అతనికి దూరంగా వెళ్ళిపోదు, అతని రూపం మీద ఆధారపడి ఉండదు, గుణం మీద ఆధారపడి ఉండదు, అతనిచ్చే సుఖం మీద ఆధారపడి ఉండదు, అతను కల్పించేటువంటి కీర్తి, ప్రతిష్టలు ఇలాంటి వాటి మీద ఆధారపడి ఉండదు. ఆమె దేని మీద ఆధారపడి ఉంటుంది? అతనిలోని చైతన్యమే పరమాత్ముడు. ఆ పరమాత్ముడు అనేక రూపాలలో నాకు అనేక రకాలుగా శిక్షణ ఇస్తున్నారు. అతనే దైవము అని చెప్పి భజిస్తూ ఉంటుంది. వీళ్ళు పరమాత్మని చూడగలుగుతారు. ఇది ప్రాక్టికల్ గా చేయగలిగిన వాళ్ళ లోపల గుణము అతీతంగా ప్రయాణం చేయగలుగుతారు. గుణానికి అతీతంగా ప్రయాణం చేయగలుగుతారు. చాలా మంది ఇక్కడ ఒక విషయం నిన్నటి శ్లోకంలో చెప్పారు. గుణాతీతులు అంటే అసలు వాళ్ళకి గుణాలేమీ ఉండవు అని కాదు. ఎటువంటి గుణంలోని వారినైనా సరే ఎంచకుండా, వీళ్ళ ధర్మాన్ని తప్పకుండా వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. వీళ్ళు గుణాతీతులు. ఒకసారి ఒక గురువు గారి దగ్గరికి ఒకతను వస్తాడు. ఆ గురువు గారి గురించి ఏదో పుస్తకం రాయాలని వస్తాడు. అక్కడే ఒక 10, 15 రోజులు ఉంటాడు. చూస్తూ ఉంటాడు అవన్నీ ఏం జరుగుతూ ఉన్నాయి రకరకాలుగా. ఒకరోజు ఒక జైలులో పడేసిన ఒక దొంగ జైలు శిక్ష పడి ఆ జైలు నుండి విడిపడి గురువుగారి దగ్గరకు వస్తాడు. అతనికి అంతే ఆప్యాయతంగా కూర్చోబెట్టి ఆయన చక్కగా అన్నం అయి పెట్టి ఆయనతో మాట్లాడి అతనికి జ్ఞానం చెప్పి పంపిస్తారు. ఒకరోజు ఒక పీఠాధిపతి వస్తారు. ఆయనతో కూడా అంతే ఆప్యాయంగా అన్నం పెట్టి ఆయనకి అలాంటి ఆ స్థాయికి తగ్గట్టుగా ఏంటి ఈ యొక్క చర్చలు, ఆధ్యాత్మిక వికాసం కలిగిన విషయాలను చర్చించుకుంటూ ఆయన్ని సాగనం. ఒకరోజు ఏమీ తెలియని, ఇంట్లో పని తప్ప ఇంకొకటి ఏమీ తెలియని ఒక స్త్రీ వస్తుంది. ఆమెకి అంతే ప్రేమగా అన్నం పెట్టి, ఆమె చెప్పే ఇంట్లో కబుర్లు, వంటలు చేసే విషయాలు, అత్తగారు చెప్పే గొడవలు, రైట్, తన ఆడపడుచులు, తన పిల్లల గొడవలు, ఆమె రోదన విని ఆమెకు ఓదార్చి పంపిస్తుంది. ఇంకొకసారి ఒక విద్యార్థి వస్తాడు. యుక్త వయసులో ఉంటాడు. ప్రియురాలు మోసం చేసింది అని చెప్పి చెప్తూ ఉంటారు. అది వింటూ అతనికి కూడా అంతే భోజనం చెప్పి పంపిస్తూ ఉంటారు. ఒకరోజు ఒక అతను వస్తాడు. అతను కి అనేక రకాల దురలవాటులున్నాయి. ఒకటి తాగడం, ఒకటి ధనాన్ని లాక్కోవడం, 3 అమ్మాయిలతో తిరగడం. ఇవన్నీ అతనితో ఆ గురువు గారికి అన్నీ తెలుసు. అతనొస్తాడు, అతను చెప్తున్నవన్నీ వింటూ ఉంటాడు. అతనేదో కోరికలు కోరుతూ ఉంటాడు. అతనికి భోజనం పెట్టి పంపించేస్తాడు. ఈ పుస్తకం రాసి అతను ఏదో ఊహించుకొనొచ్చాడు. గురువంటే ఎవరో ఉంటారు. ఆయన దగ్గరికి ఎవ్వరు రాకుండా ఉంటారు. ఎటువంటి వాళ్ళు ఆయన్ని దరి చేరరు. మంచి వాళ్ళే ఉంటారు. ఒక ఊహ ఉంటది కదండీ మీకు. అలా అట్లా వస్తే చూసారు. మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసా అని. ఏమయ్యా ఏమయ్యింది అన్నాడు. మీరు ఇలాంటి వాళ్ళందరినీ మీ దరి చేరిస్తే మీ పుస్తకంలో నేను ఎవరి గురించి రాయను అంటారు. అప్పుడు ఆ గురువు అంటాడు, పరమాత్ముడు అనేక రూపాలలో భూమి మీద ఎలా తిరుగుతున్నాడో, వాళ్ళు ఎలా పరిచయం చేస్తున్నాడో, ఎలా ఎదుగుతున్నాడో అన్న విషయం గురించి రాయి పుస్తకంలో. అందులో నేను ఒక భాగం అవుతాను అంటారట. అర్థమైందా? ఇది గుణ అతీత తత్వము. అంటే మనకి అటువంటి యావగింపు ఉండదు. యావగింపు ఉన్నంత కాలము వాళ్ళు గుణాలలో ఉన్నట్టే. అలానే వాళ్ళకి బాహ్య ప్రపంచంలో నువ్వు ఇది చేసుకో అని చెప్పడం వాళ్ళ యొక్క ధర్మం కాబట్టి చెప్తూ ఉంటారు అంతే. కానీ వాళ్ళకి హాని చేయరు, వాళ్ళని ద్వేషించరు, వాళ్ళని ఏమి చేయరు, నిరంతరం ప్రేమిస్తూనే ఉంటారు. ఆ
అది శారదమ్మ చెప్తుంది. ఒకసారి అమ్మా, అనేక మంది శిష్యులు వస్తూ ఉంటారు. అమ్మా, నాకు నిన్న మీ మీద కోపం వచ్చింది, అలిగి మిమ్మల్ని చూడకుండా వెళ్ళిపోయాను అంటుంది. ఆమె నవ్వుతుంది అనమాట. ఈ రోజు ఎందుకు మాట్లాడావు అని అడుగుతూ ఉంటుంది. ఈ రోజు మేమైతే మాట్లాడాలనిపించింది, సరే, నీకు ఎప్పుడైనా అలిగి వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళిపో తల్లి, నువ్వు బాధపడకు. అలాగే నీకు ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే రా తల్లి, నేను మాట్లాడతాను అంటుంది. అర్థమైందా? ఇలా ఉంటుంది అనన్య భక్తి. అనన్య భక్తి అంటే మనం ఎదుటి వారి మీద చూపిస్తున్న అపారమైన ప్రేమతత్వం, అందరిలో దైవాన్ని చూడగలిగే శక్తిని కలిగి ఉండడం. ఈ వీళ్ళు సచ్చిదానంద ఘన పరమాత్మ చైతన్యాన్ని చూడగలుగుతారు, వాళ్ళు అర్హతను పొంది ఉంటారు అని చెప్తున్నారు. దీన్ని మనం సామాన్యమైన విషయాల్లో కూడా చెప్పుకునే విషయం చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈ అనన్య భక్తి విషయంలో కొంచెం వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. రావణాసురుడికి అనన్య భక్తి ఉందా అంటే విపరీతమైన భక్తి శివుడు అంటే, అవునా? ఆయన శివుడు భక్తుల్లో అగ్రగణ్యుడని చెప్తూ ఉంటారు. కానీ అతన్ని సంహరించడానికి విష్ణుమూర్తి వచ్చినప్పుడు శివుడు ఎందుకు అడ్డుపడలేడు? ఆలోచిస్తే భక్తి అనేది ఒక కోరిక మీద కూడా ఉంటది. ఇప్పుడు ఏదో ఒకటి ఇప్పుడు రావణాసురుడికి ఏంటి, బాగా డబ్బు సంపాదించాలి, కుబేరుని ఓడించాడు, కుబేర రాజ్యం అది, తన సోదరుడు రాజ్యాన్ని ఓడించి లాక్కున్నాడు. ఎంతో మంది గంధర్వ స్త్రీలని, అప్సరసలని, అందగత్తెలని లొంగ తీసుకుని తన యొక్క మాయలో పడి కొట్టుకునేలాగా చేశాడు. సంగీతం, సాహిత్యం, అన్ని రకాల యొక్క విద్యలు అతనికి వచ్చు. కానీ అతను చేసే ఎదుటివారికి బాధ కలుగుతుంది, ఎదుటివారు కూడా నాలాంటి వారే, వారికి అటువంటి స్థితులు ఉంటాయి, ఇక్కడ తన ప్రయాణం తను చేద్దామనే ఆలోచన లేదు. ఎప్పుడైతే అతని యొక్క దుర్మార్గం, భక్తి యొక్క శక్తి దుర్మార్గంగా మారి వ్యాప్తి చెందుతూ ఉందో, మీకు జనస్థన కానీ చిత్రకూటంలో కానీ వీళ్ళందరూ రావణాసురుని యొక్క అన్నదమ్ములు మాత్రమే అదంతా వేలుతూ ఉంటారు. ఎప్పుడైతే చెడు వ్యాప్తి చేయడం మొదలు పెట్టాడో రావణాసురుడు, అప్పుడు అతని యొక్క పతనానికి పరమాత్ముడు రావాల్సి వచ్చింది. ఘన సచ్చిదానంద పరమాత్మని చూడడానికి మీకు ఏం కావాలి అంటే అటువంటి పట్టుదల కావాలి. కానీ ఆ పరమాత్మ తత్వాన్ని చూసిన తరువాత పరమాత్మనితోనే సాన్నిధ్యమో, సాయుధ్యమో, సారూప్యమో, సామీప్యమో అటువంటి స్థితిలోనే సదా ఉండగలిగేటువంటి చైతన్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ స్థితికి వెళ్ళగలుగుతారు. లేదా మధ్యలో మిగతా వాళ్ళందరూ ఏమవుతారు, పడిపోతూ ఉంటారు, ఆ శిక్షలు పొందుతూ ఉంటారు. ఒకటి ఒక విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, మన ప్రయాణం చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు గుణాలకి అతీతంగా ఇంట్లో ఉన్న వ్యక్తులని, నీ ఆ తల్లిదండ్రుల్ని కావచ్చు, నీ అక్క చెల్లెల్ని కావచ్చు, నీ కర్తవ్యం నువ్వు చేసుకుంటూ, నువ్వు వారి పట్ల ద్వేషాన్ని ఉంచుకోకుండా నువ్వు చేయగలిగినంత సహాయం చేస్తున్నప్పటికీ నువ్వు ఓర్చుకోగలిగినంత వరకు నీ యొక్క శక్తి మేరకు వాళ్ళకి చేస్తూ, ఇక నువ్వు ఓర్చుకోలేని స్థితి వచ్చినప్పుడు వాళ్ళని కొద్దిపాటిగా దూరం పెడుతూ నీ ప్రయాణం నువ్వు చేసుకోవడం వల్ల తప్పేమీ లేదు. ఇలా ప్రయాణం మన ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. ఎక్కడికో వెళ్ళి పరమాత్మని పొందాలనుకుంటాం కన్నా ఇంట్లో ఉండి ఇలాంటి పరమాత్మ స్థితిలో గుణతత్వంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు పరమాత్ముడు అసలు నువ్వు అత్యున్నతమైన ఆనంద స్థితిని అనుభవించగలుగుతావు. మిగతావన్నీ క్షణికమే. వీళ్ళు మాత్రమే అటువంటి పరమాత్మ చైతన్యాన్ని చూడగలిగే అర్హతను పొంది ఉంటారు అని చెప్తూ ఉన్నారు. ఇది ఈ రోజు శ్లోకంలో మనకి పరమాత్మ వారు విశ్లేషించి చెప్పారు.
కాబట్టి ఆ అర్హతను పొందడానికి నిరంతరం భక్తియుత సేవ అంటే ఎస్, ప్రేమయే ముఖ్యమండి. స్వచ్ఛంగా ఉండడమే ముఖ్యం. మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ ప్రపంచంలో చాలా ప్యూర్ క్వాలిటీస్ ని కోరుకుంటూ ఉంటారు జనాలు. చూడండి, ఆర్గానిక్ ఫుడ్ అని, కాస్ట్లీ డైమండ్స్ అని. కానీ అటువంటి స్వచ్ఛమైన మనస్సు ఉన్న వారిని కోరుకోరు. ఎందుకని? ఆ స్వచ్ఛమైన మనస్సు ఉన్న వారి పక్కన ఉండలేరు. అందుకని మీరు చూడండి, మ్యాక్స్ భక్తులందరూ ఒంటరిగానే ఉంటూ ఉంటారు. ఎందుకని? వాళ్ళు వీళ్ళు చేసే వాటిని అన్నిటిని అంగీకరించినా అంగీకరించకపోయినా వాళ్ళని మారమని చెప్తూ ఉంటే వీళ్ళకి వాళ్ళ యొక్క ప్రయాణానికి రుచించదు. ఈ ప్రాపంచికమైన జోష్ గాని, ఆనందం గాని వాళ్ళు అక్కడ పొందలేరు. ఎక్సైట్మెంట్, పక్కింట్లో ఏం జరుగుతుందని కబుర్లు చెప్పుకోవాలని ఇలాంటివి ఏమి ఉండవు. ఆ ఎక్సైట్మెంట్ అనేది పొందేది ఏమి ఉండదు కాబట్టి వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇది పెద్ద బోరింగ్ లైఫ్, వీళ్ళు మనకి వద్దు. బయటికి వెళ్తే హ్యాపీ ఉండొచ్చు, 4 రెస్టారెంట్లు తిరగచ్చు, ఇటు వెళ్ళొచ్చు, డాన్సులు వేయచ్చు, లేదంటే 10 మంది గురించి చెప్పుకోవచ్చు, వాళ్ళు ఏం చేసి. సో ఇట్స్ ఇదేమో ఎలా అనిపిస్తుంది, అసలు చాలా బాగుంది, ఎక్సైటింగ్ గా ఉంది, ఇంకేంటి ఇంకేంటి అని ఉంటుంది. కానీ ఇదేంటి, చాలా బోరింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. ప్యూర్. అందుకని మీకు చెప్తూ ఉంటారు. ఈ రోజు మీకు ఇంకొక విషయం చెప్తాను. చాలా మంది చెప్తూ ఉంటారు, నీ మీద ప్రేమ ఉంది కాబట్టే కోపడుతున్నా అంటుంటారు. ఇది చాలా అపోహ. ప్రేమ ఇచ్చే వాళ్ళని మనం ఇంకా ప్రేమతో చూసుకోవాలి కదా. వాళ్ళని కోపడుతున్నాము అంటే ఏంటి? వాళ్ళని నిజంగా ప్రేమించట్ల, వాళ్ళలో ఉన్న గుణాలను మీకు నచ్చలేదు. మీరు ఎంచుతున్నారు. చాలా చెప్తారు, అమ్మ నిన్ను కాకపోతే ఎవరిని కోప్పడతాను అంటుంటారు పిల్లలు. ఎంతకాలం అమ్మ ఓర్చుకుంటుంటది? కొంతకాలానికైనా నీకు ఆ ఆ స్పృహ రావాలి కదా. ఇది ఇలాంటి వాళ్ళు అమ్మ తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతారు? మీరు చెప్పండి. ఎంత కాలము ఓర్చుకుంటది కోడలు అత్తగారి గురించి? కొంతకాలానికి దూరం పెట్టడంలో తప్పేం లేదు. అదే పని చెయ్యమని సేవ చేస్తూనే ఉంటారు, వాళ్ళకి కావాల్సినవన్నీ చేస్తూనే ఉంటారు. కానీ ఆ యొక్క హింసనికి కొంచెం దూరంగా ఉంటారు. అందుకని పరమాత్మ తత్వం వైపుకి ప్రయాణం చేస్తుంటారు. అందుకని వాళ్ళు ఏమంటారు, పరమాత్మ హరే కృష్ణ అనుకుంటారు, పక్కకు వచ్చి కామ్గా కూర్చుంటుంటారు. సో ఇవన్నీ మన అనుభవాలకు తోడవుతేనే కానీ ఘన సచ్చిదానంద పరమాత్మని చూడలేం. అంటే ఇవన్నీ మనకి తెలియాలి. ఈ ఈ తెలుసుకున్నప్పుడు మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను చూడండి, హనుమంతుల వారి విషయం చెప్తాను. హనుమంతుల వారు సీతమ్మను వెతకడానికి వెళ్ళినప్పుడు అనేక మంది స్త్రీలను చూస్తాడు రావణాసురుని యొక్క అంతఃపురంలో. వారు అనేక రకాల భంగిమలలో అర్ధనగ్నంగా, లేదా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ నగ్నంగా రకరకాల స్థితుల్లో పడుకుని ఉంటారు ఆ స్త్రీలందరూ. మత్తుతో రావణాసురుని చుట్టూ అనేక స్థితులలో వారిని వారు ఒకరిని ఒకరిని చుంబించుకుంటూ ముద్దు పెట్టుకుంటూ ఇలా రకరకాల స్థితుల్లో ఉంటారు. ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళని పరిగించుకుంటూ ఈమెయ్య సీతయ్య, ఈమెయా సీతయ్య, ఈమెయా సీతయ్య అనుకుంటూ మండోదరి దగ్గరికి వచ్చేటప్పటికి చాలా అందంగా, చాలా సౌమ్యంగా, అందరికన్నా విడిగా కూర్చుని వీణ వాయిస్తున్న మండోదరిని కూడా చూసి ఈమెయేనా సీత అని ఒక క్షణం అనుకుంటారు. అనుకుని రాముని విరహంతో ఉన్న సీత ఇలా ఎలా ఉంటుంది అనుకుని వెళ్తారు. ఆ తర్వాత ఆయనకి ధర్మ సందేహం ఒకటి వస్తుంది. ఏంటి అంటే, నేను ఈ స్త్రీలని ఇలా చూశాను కదా, వారికి తెలియదు కదా నేను ఇలా చూస్తున్నట్టు. కాబట్టి వాళ్ళని ఇలా చూడడం పరంగా తప్పేమో కదా, ఇప్పుడు నాకు పాపం అంటుకుంటుందేమో కదా అని ఒక సందేహం వస్తుంది.
సందేహం వచ్చినప్పుడు ఆయనకు, మీకు తెలుసు కదా, హనుమంతుల వారికి ఉన్న బుద్ధి కుశలత ఎవరికీ లేదు. ఇక్కడ ఆయన వెంటనే ఏమంటుంది, నేను ఎందుకు వచ్చాను రావణాసురుని అంతఃపురానికి? రామ కార్యార్థినై వచ్చాను. రామకార్యం ఏమిటి? సీతాదేవిని వెతకడం. మరి సీతాదేవిని ఎతకాలంటే నేను స్త్రీని చూడాలి. అంటే ఇప్పుడు నేను ప్రతి స్త్రీలో ఎవరిని చూశాను? సీతమ్మనే చూశాను కదా. సో కాబట్టి నా భావము నా సీతమ్మని చూడడమే కాబట్టి నేను అమ్మతత్వంలోనే ఈ స్త్రీలను చూశాను కాబట్టి నాకు మలినం లేదు అనుకొని ముందుకు సాగిపోతారు. అలానే ఇప్పుడు మనం ప్రపంచంలో అనేకం చూస్తూ ఉంటాం. ఆ అనేకం చూసేటప్పుడు నీ లోపల ఉన్న ఉద్దేశాన్ని బట్టి నీకు అనన్య భక్తి పొందుతావు. అందుకనే హనుమంతుల వారు రాముల వారిని పొందగలిగారు, ఆయన ప్రేమను పొందగలిగారు. ఆయన నిన్ను ఏమిచ్చి రుణం తీర్చుకోనయ్యా హనుమయ్యా అనేటువంటి స్థితికి వెళ్ళారు. అంటే ఇప్పుడు మీ అందరి మనసులో ఎటువంటి భావం ఉండాలి చెప్పండి? భక్తియుత సేవా భావం అనేది ఎలా ఉండాలి? మీరు ఒకరితో ఒక మాట, ఒకరితో ఒక మాట కాకుండా ఏకమాట స్థితిలో, అంతే, చెప్పామా చేసేద్దాం. ఇప్పుడు రాముల వారు ఎక్కువ పెట్టిన బాణంలాగా హనుమంతుల వారు వెళ్ళారని చెప్తుంటారు. ఆయన ఎందుకు వెళ్ళారు? రామకార్యార్థిని. నువ్వు ఏదైనా ఒక సేవ వచ్చింది, నువ్వు ఇంట్లో ఏదైనా చేస్తున్నావు, నీకు వచ్చిన కర్మబంధాలు ఇవన్నీ దేనికోసం వచ్చాయి? నిన్ను జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి. నీ విద్యుత్ ధర్మం ఏంటి? భార్య నీ భర్తను ప్రేమించడం అంతే. జస్ట్ ప్రేమించేయబ్బా. తిట్టాడా వదలక, ప్లీజ్. మనం కొద్ది కొద్దిగా ముందుకు వెళ్తూ నో డివోర్స్. ఇది చాలా మందికి వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికంగా తెలిసిన వాళ్ళకి ఒకటే మాట, నో డివోర్స్. డివోర్స్ ఇచ్చేదే లేదు. ఏ మండోరి గారికి తెలీదా ఏంటి రావణాసుడు దుర్మార్గుడని? ఏ జలంధ్రుడు భార్య అయిన వృందాదేవికి తెలీదా జలంధ్రుడు దుర్మార్గుడని? వాళ్ళందరినీ నో డివోర్స్, వాళ్ళలో దైవాన్ని చూసుకున్నారు, వాళ్ళకి నచ్చిన దైవాన్ని చూసుకుని వెళ్ళిపోయి వీళ్ళు ఎదిగారు. అందుకని వృందాదేవి ఏమైంది? తులసీదేవి అయింది. ఆత్మ ఉన్నతి కావాలి అంటే నో డివోర్స్. అర్థమైందా? అప్పుడు అనన్య భక్తికి నువ్వు అర్హుడు అవుతావు. అప్పుడు నువ్వు పరమాత్మ చైతన్యాన్ని తీసుకుంటావు. అయ్యా నన్ను బాగా చూడట్లేదు, నేను డివోర్స్ ఇచ్చేస్తా, ఇంకొకరి దగ్గరికి వెళ్తావు, ఇంకొకరి దగ్గరికి వెళ్తా అంటే నీకు ఎప్పటికీ గుణానికి అతీతంగా నువ్వు ప్రయాణం చేయగలుగుతావు? నేను నేను అని పాకులాడుతూ ఉంటేనే సరిపోతుంది కదా. నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం చేసే వాళ్ళందరూ ఇదే ప్రయాణం చెయ్యాలి. ఇది తెలియని వాళ్ళు, సహజంగా మానవ స్థితిలో ఉన్న వాళ్ళందరికీ ఏం పర్లేదండి, విడిపోవచ్చు, ఏమవుదా అంటారు. అది వారి యొక్క అభిప్రాయం. ఓకే. సో ఎవరి ప్రయాణం చేసినా అటువంటి అనన్య భక్తిని కలిగి ఉండాలి. అనన్య భక్తిని కలిగి ఉండాలి. అందుకనే చూడండి, మండోదరికి అనన్య భక్తిని ఉంది. తన భర్తలో దైవాన్ని చూసుకుంది, తను చేయగలిగిన ధర్మాన్ని చేసింది. అందుకనే ఆమెకి నిత్య సౌభాగ్యవతి అనే వరం ఉంది కాబట్టి ఆమె రాక్షసుల్లో ఉన్న సాంప్రదాయాన్ని ప్రకారం తన మరిదిని కూడా చేసుకునే సాంప్రదాయం ఉంది కాబట్టి ఆమెయే మళ్ళీ పట్టపురాణి అయింది లంకకి. ఆత్మ ఉన్నతి పొందింది ఆమె. మీరు దేహ స్థితిలో మండోదరిని చూడకండి. ఇలా అనేక స్థితుల్లో వాళ్ళు మాత్రమే సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపాన్ని చూడగలుగుతారంటే మనం ఏకత్వంలో నీ భావం ఏమిటి? నువ్వు ఆధ్యాత్మిక ప్రయాణం దేనికి చేస్తున్నావు? ఈ క్లారిటీ వచ్చిన వాళ్ళు మాత్రమే ఇటువంటి ప్రయాణం చేయగలుగుతారు. ఇటువంటి వాళ్ళకు మాత్రమే గుణానికి అతీతంగా ఉండగలుగుతారు. ఇది ఈ రోజు మనం శ్లోకంలో వివరించుకోగలిగినది. సో కాబట్టి మీకు ఇప్పుడు కోపాలన్నీ పోయి ఉంటాయి, ఇంట్లో వాళ్ళ మీద, వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు అని. మనకి ఎవరేం చేస్తే మనకి ఏంటి అని ఒక నవ్వు నవ్వుకోవడం, మన పని చేయడం. ఓకే, కొంతకాలానికి ఓర్చుకోలేకపోతున్నాం, ఆశ్రయించడమే మౌనాన్ని. కొద్దిపాటిగా చేయగలిగినంత చేయడం, మిగతాది దూరంగా పెట్టి మన పని మనం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడం. ఇలాంటి ప్రయాణం చేస్తున్నప్పుడు దుఃఖం వస్తుంది, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఆలోచన వస్తుంది, ఆందోళన వస్తుంది, ఆత్మహత్య చేయాలనిపిస్తుంది. ఇవన్నిటిని దాటుతూ కాదు, నేను నా పరమాత్మని చూడాలి అని భక్తితో ముందుకు వెళ్ళే వాళ్ళు మాత్రమే
ఆ నిజమైన సచ్చిదానంద ఘన పరమాత్మని చూడగలిగే శక్తిని పొంది ఉంటారు. లేకపోతే వాళ్ళకి అది అర్థం కాదు. ఎందుకు ఇంతసేపు వివరిస్తున్నానంటే మీకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఒక శక్తిని, అంటే మీరు చూడండి, మీరు ఒక ప్లాస్టిక్ ని తీసుకుని ఒక స్పూన్ తయారు చేశారు, అవునా? అది స్పూన్ అయి వాడడానికి ఉపయోగపడింది, అంటే దాని రూపం మారింది, అది మళ్ళీ విరిగిపోయింది, మీరు దాన్ని మళ్ళీ కరగబెట్టారు, అది మళ్ళీ ఏ రూపంలోకి రావాలంటే ఆ రూపంలోకి వస్తుంది. మీకు కరగబెట్టక ముందు, కరగబెట్టిన తర్వాత ఒకే ఉద్దేశం ఉందనుకోండి, ఏంటి? నిర్మలమైన స్వచ్ఛమైన ప్రేమ అని. అప్పుడు ఈ దేహం ఉన్నా దేహం లేకపోయినా మీరు ఘన పరమాత్మ సచ్చిదానంద స్వరూపాన్ని చూడటానికి ఆత్మస్థితికి వెళ్ళగలుగుతారు. మీరు అంతకు ముందు ఆత్మస్థితిలో ఉన్నారు, దేహం వచ్చేటప్పుడు దేహ సుఖాల కోసం పరిగెడుతూ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతారు? విడిపోతారు, గుణం మారిపోతూ ఉంటుంది, అవునా? సో అంటే ఇప్పుడు నీరుంది, నీరుని తీసుకెళ్లి ఫ్రీజర్ లో పెట్టారనుకోండి, అది గడ్డ కడుతుంది. ఫ్రీజర్ లో ఉన్నంత సేపు అది గడ్డ కడుతుంది, ఫ్రీజర్ నుండి తీసిన తర్వాత కరిగిపోతూ ఉంటుంది. అలాగే మీ యొక్క ఆలోచన కనుక ఒకటే ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఐస్, ఇప్పుడు మీరు చూడంగానే ఐస్ ఎలా తయారైందని నీరుతోనే తయారయ్యిందని కనుక మూలం అనేది గుర్తు పెట్టుకున్నారనుకోండి, మీకు ఈ ప్రాబ్లం ఉండదు. కాబట్టి మన చైతన్యాన్ని మార్చాలి. ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు, ఇది చేస్తే తప్పేంటి, అది చేస్తే తప్పేంటండి. మృగ లక్షణాలు కలిగి ఉన్నాయి, తప్పేంటంటే నువ్వు ఇక్కడ మనకి చెప్తూ ఉంటారు, ఘన సచ్చిదానంద పరమాత్మని చూడటానికి అర్హత లేని వాళ్ళ గురించి కూడా చెప్పుకోవాలనుకోండి, మూర్ఖులయ్యి ఆడవాళ్ళని హింసించి, లేదా వాళ్ళకి కావాల్సింది మట్టుగా బతుకుతాము అనుకున్న వాళ్ళందరూ, లాక్కుని పీక్కుని తినే వాళ్ళందరూ ఏమైతారు? మళ్ళీ జంతు జన్మలు ఎత్తేయాల్సిన అవకాశం ఉంటుంది. ఎందుకని? ఆ చైతన్యం ఎలా ఉంది? ఆకలేసింది అనుకోండి, కుక్క ఏం చేస్తుంది? లాక్కుని తింటది. మీరు ఇంట్లో పెంచిన కుక్క అయినా టయానికి అన్నం పెట్టలేదు అనుకోండి, అది మీద పడి రక్కుతూ ఉంటది, అరుస్తూ ఉంటది, గోల పెడుతూ ఉంటది. నువ్వు, నీకు ఒక కోరిక కలిగింది అంటే, లేదా నీకు ఒక డబ్బు కావాలి అంటే, నువ్వు అటువంటి లక్షణంతో నలుగురు బాధపడుతున్నారని వివేకాన్ని కోల్పోయి నువ్వు అదే చేస్తున్నావు అనుకోండి, అప్పుడు లోపల ఎటువంటి మనిషిగా ఉన్న లోపల ఏ చైతన్యం ఉంది? జంతు చైతన్యమే ఉంది. కాబట్టి అతను ఎలా పుట్టగలిగే అవకాశం ఉంటే జంతు యోనిలో పుట్టగలిగే అవకాశమే ఉంటుంది. మనిషి యోనిలో పుట్టే అవకాశం ఎలా ఉంటుంది? అప్పుడు వాళ్ళు మళ్ళీ జంతువుగా పుడతారు కదా! జంతువుగా పుట్టినప్పుడు ఇంక దైవాన్ని తెలుసుకోవాలంటే మళ్ళీ మనిషిగా పుట్టాలి, మళ్ళీ బుద్ధి కావాలి, మళ్ళీ అదే మనసు కావాలి, మళ్ళీ కాస్త జ్ఞానం పట్టిన ఆహారము, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ ఇంద్రియ శక్తులు ఇవన్నీ మళ్ళీ రావాలి, మళ్ళీ వచ్చి మళ్ళీ తెలుసుకోవాలంటే ఇప్పుడు దూరం అయిపోయినట్టా కాదా? అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆ లక్షణాలకు దూరంగా ప్రయాణం చేస్తున్నారనుకో, ఆయన తెలుసుకోగలుగుతారు కొద్ది కొద్దిగా. అలా కాకుండా ఈ లక్షణాలకు దగ్గరగా ఉన్నారనుకోండి, హరే కృష్ణ, మళ్ళీ కొన్ని జన్మలు, ఎవరి ప్రయాణం వాళ్ళది, అంతే కదా! ఇవి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది కదా, ఎందుకు ఒక వ్యక్తిని, లేకపోతే ఒక ఆ సమాజాన్ని, లేదా ఒక కుటుంబాన్ని, లేదా మనం ఎందుకు ప్రేమించాలి, ఎందుకు త్యాగం చేయాలి, ఏంటి అన్నది మీకు ఇప్పుడు అర్థం అవుతుంది కదా. ఇది అర్థం చేసుకోగలిగిన రోజు మాత్రమే అసలు ఆధ్యాత్మిక మార్గంలోకి మీరు ప్రయాణం చేయడానికి అర్హత పొందినారు అని చెప్పి కొంతమంది గురువులు చెప్తారు. వీటన్నిటిని అర్థం చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వ కుటుంబానాం సుఖినో భవంతు. కృష్ణార్పణం. హరే కృష్ణ.